20-25% మంది 70 వరకు పడుతున్నాయండి అన్ని చోట్ల. ఇప్పుడు మిగతా భారతదేశం అంతా చూసినా కూడా మీకు 70% కూడా పడలేదు కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో. 60%కే ఆగిపోయినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కనుక నేను యావరేజ్గా చెప్తున్నా, సగటున దేశం మనకి కూడా 70% వరకు ఓట్లు పడుతున్నాయండి. మిగతా ఒక 25% కూడా రావాలి. వాళ్ళు రావట్లేదంటే ఏమిటి? వాళ్ళు కులం చూడట్లేదు, ధనం ఇస్తారని చూడట్లేదు. ఎవడికి వేసినా ఒకటే, మా పన్నులు కట్టించుకుంటున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకు ఎవడికి వేసినా మేము వృధా అని చెప్పి వాళ్ళు రావట్లా. వాళ్ళు వేయటానికి ఒక మంచి పార్టీ కూడా లేదు, మంచి ఆశయాలతో లేదు. నేను రూపాయి ఇస్తాను నీకంటే నేను 2 రూపాయలు ఇస్తానని ప్రకటిస్తున్నారు. అంటే ఎంతసేపు కూడా వాళ్ళ జీవితాన్ని ఎలా ఒక వికాసంతో జీవితాన్ని ఎలా నిలబెట్టాలని కాకుండా ఈ రోజుకి మీకేమి ఇస్తాం, నెల నెలా మీకేమి ఇస్తాం అనేటువంటి ఒక దుష్ట పథకం అన్నమాట అది వీళ్ళ వినాశనానికి, రాష్ట్ర వినాశనానికి కారణమయ్యేటువంటి పథకం. అటువంటి పథకాన్ని ఒకళ్ళు పెడితే దానికి రెట్టింపు చేస్తామని అనుభవం ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. దీనివల్ల 25% మంది దాదాపు రావట్లేదండి. మంచి పార్టీ లేదు, మీరు చూసుకోండి. మంచి పార్టీ అనేటువంటిది కూడా రకరకాల లుకలుకలతో పొత్తులతో వాళ్ళు కూడా పొల్యూట్ అయిపోయారు. మంచిది అనుకునేది ఆ ప్లేస్ మీరు ఎంచుకున్నారా? నేను ఆ 20-25% మంది ఓటర్లు వేయటానికి ఒక పార్టీ కావాలి. దానికి ప్రధానమైనటువంటి మా ఆశయాలు ఏమిటంటే భాషా సంస్కృతులు, భాషా పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ, నదీ జల పరిరక్షణ, అట్లాగే గోరక్షణ. తర్వాత 100 కులాలకి నేను ఒక కులం మీద ఎప్పుడు ఆధారపడకూడదు. రాజకీయంలో ఎవడూ కూడా పడరు కూడా. నేను 100 కులాలకి అసెంబ్లీలో అవకాశం కల్పించాలి. ఇది మా మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి ఆశయం. ఎందుకనంటే ఇవాళ కులాలన్నీ చీల్చి పారేసి ఎక్కడికక్కడ వాళ్ళకి కమిషన్ అనేదో కార్పొరేషన్ అని ఏవో పెట్టి వాళ్ళకి ఏదో బిళ్ళలు బిస్కెట్లు ఇచ్చి తైలాలు వాళ్ళని వీళ్ళు మోసం చేసి వాళ్ళల్లో కొద్దిమంది మేధావుల్ని వీళ్ళ వశం చేసుకుని వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. 2-3 కులాల పరిపాలన, 2-3 కులాల నియంతృత్వం, 2-3 కులాల భాగస్వామ్య నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్యం కాదు. అన్ని కులాలు కలిస్తేనే ప్రజాస్వామ్యం. అందుకని అసలు అన్ని కులాలు ఎక్కడున్నాయి అసలు అసెంబ్లీలో? అందుకని 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టారు. దానివల్ల ఏమిటండి? ఈ 125 కులాలకి ఏమన్నా ప్రయోజనం ఉందా? నేనేమంటాను, 125 కులాలని మీరు అసెంబ్లీలో చేర్చండి. 125 కులాల వాళ్ళు విద్యావంతులు ఉన్నారు, వాళ్ళల్లో విజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఆధునికులను చదువుకున్నారు, మేధావులు ఉన్నారు. ఈ కులం వాళ్ళని మీరు ఈ నియోజకవర్గంలో నిలబెడితే, ఒక వడ్డెర కులం వాళ్ళని నిలబెడితే వడ్డెర కులం వాళ్ళని అటువైపు నిలబెట్టండి, పద్మశాలిని నిలబెడితే పద్మశాలిని అటువైపు నిలబెట్టండి. ఎవరైనా సరే ఆ కులం వాళ్ళే గెలుస్తారు. అప్పుడు ఆ రకంగా మీరు ఆ కులం వాళ్ళకి మీకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. అప్పుడు ఇన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు కులాల లాబీ ఉండదు, కులాల ప్రత్యేకించి అవి పరిపాలించవు. ఎవడికి వాడు కూడా ఈ కులంకి ప్రాతినిధ్యం వహిస్తూ నేను వచ్చాను, వాళ్ళందరికీ న్యాయం చేసి మిగతా వాళ్ళతో నేను మంచి అనిపించుకోవాలి. కులవృత్తులు కూడా పోయినాయి కదా, లేవు కదా. మరి కులవృత్తులు లేనప్పుడు అసలు కుల ప్రాధాన్యం చూడకూడదుగా. కులవృత్తులు ఉన్నాయి అసలు, ఇప్పుడు లేవు కదా. కులవృత్తులు లేవండి, ఉన్నాయి, ఎంతో కొంత కొన్ని ఉన్నాయి. కానీ కులవృత్తులు లేనప్పుడు అసలు కుల ప్రాధాన్యం తీసేయాలిగా. ఇప్పుడు మీరు అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారంటే అది ఇష్యూ అవుతారు. రేపు మిమ్మల్ని అంబేద్కర్ ఎందుకు పెట్టారంటున్నా. ఎందుకు పెట్టారు కాదు నేను అనేది, మీరు 125 అడుగులు ఎత్తున పెడితే వీళ్ళకి 120 మిగతా కులాల వాళ్ళకి లాభం చూపించాలి కదా. ఆయన విగ్రహం పెట్టి దండం పెట్టి తద్వారా మీరు మాకేదో చేశాడు అనేటువంటి భ్రమలో వాళ్ళని కల్పించొద్దు అంటున్నా. వాళ్ళకి భ్రమ కాదు కావాలి, వాళ్ళకి సత్యం కావాలి, న్యాయం జరగాలి. 120 కులాల వాళ్ళకి మీరు అసెంబ్లీలో మీరు ప్రాతినిధ్యం కల్పించండి. టీటీడీ దేవస్థానంలో పాలక మండలిలో 25 మంది ఉంటే 25 కులాల వాళ్ళని పెట్టండి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ తరఫున అభ్యర్థుల ఎంపికలో ఎక్కువ మంది అన్ని కులాల వాళ్ళకి, మ్యాక్సిమం ఎక్కువ మంది అన్ని కులాల వాళ్ళకి, ఎక్కువ మంది కులాల వాళ్ళకి మేము ప్రాతినిధ్యం ఇచ్చామని వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు కదా. సో రాజకీయ భాగస్వామ్యం అనుకున్న మేరకు జరగట్లేదు అనేది నేను ఇది కూడా చెప్తున్నాను మీకు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇలా విజ్ఞప్తి చేస్తున్నానని ఒక 9 నెలల కిందట, అది ఏబిఎన్ ఛానల్లో కూడా ఉంటుంది చూడండి, టీటీడీ పాలక మండలి మార్పులు చేయండి, అన్ని కులాలని సభ్యులుగా అవకాశం అన్ని కులాలకి సభ్యులుగా అవకాశం ఇవ్వండి, ప్రతి కులాన్ని
పాలక మండలి సభ్యులు చేయండి, ప్రజాస్వామ్యాన్ని అక్కడ నుండే అమలు చేయండి అని రాశాను నేను. అని మీరు ఇలా ప్రతి కులానికి అక్కడ భాగస్వామ్యం కల్పించండి. అది అందరూ వచ్చి అన్ని కులాల వాళ్ళు డబ్బులు వేస్తేనే హుండీ నిండుతోంది ఆ వైభవం. కనుక మీరు 4-5 కులాల వాళ్ళని ఎందుకు చేరుస్తారు అక్కడ? ఒకే కులం వాళ్ళని ఏ ముఖ్యమంత్రి ఆ కులాన్ని బట్టి తన కులం వాళ్ళని ఒక 7-8 మందిని పాలక మండలిలో చేర్చేస్తున్నాడు. అలా కాకుండా అన్ని కులాలకి ఇవ్వండి. ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఇలా చేస్తే ఏమవుతుందంటే అన్ని కులాల వాళ్ళకి కూడా ఒక ఆత్మగౌరవం, ఇది నా దేవాలయం, ఇది నా బాధ్యత అనేటువంటి ఇది ఏర్పడుతుంది. దానివల్ల హిందూ దేవాలయాల్లోకి అన్యమతస్థులు వస్తున్నారనేటువంటి అపప్రథ కూడా పోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఊరుకోరు కదా, వీళ్ళందరూ కలిసి అటువంటిది ఏదైనా జరిగినా చర్య తీసుకుంటారు. లేకపోతే మా ముఖ్యమంత్రి మా కులస్తుడు మమ్మల్ని నియమిస్తే 7-8 మందిని మేము ఒక లాబీగా ఉండి ఆయన కోసం ఏం మాట్లాడకుండా కూర్చుంటాం. అందుకని ఇటువంటి సూచన నేను చేశా. ఆ తరువాత ఆయన ఈ రకమైనటువంటి అన్ని కులాలకి అవకాశాలు కల్పించడం కూడా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ సూచన నేను ఎప్పుడో ప్రజాస్వామ్యాన్ని అక్కడ నుంచే మీరు అమలు చేయండి అన్న. అదే 8-9 నెలల కిందట. ఇప్పుడు కూడా ఏబిఎన్ ఛానల్లో ఉంటుంది యూట్యూబ్లో. ఎవరు చెప్పినా నేను చెప్పాను చేశారని కదా, ఆయనకి స్ఫురించినాయే ఒక పౌరుడిగా నేను చెప్పకూడదా, ఆయన చేయకూడదా? ఇది 100 కులాలకి చేయాలి ఆయన. నేను కోరుకునేది అది. కనుక అలా జరిగినప్పుడు ఏమవుతుందనంటే అన్ని కులాల మధ్యన కూడా ఒక సమతాభావం వస్తుంది. ఎవరు ఎవరిని డామినేట్ చేశారు, ఎవరినో ఆధిపత్య ధోరణితో ప్రవర్తించారనేది ఉండదు. ఇది నా ఆలోచన. అది అంటే మీరు ఆ 20-25% దాని మీద విశ్వాసంతో ఒక మంచి వ్యక్తి, మంచి పార్టీ, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులుగా ఆ పార్టీలో ఉంటే వాళ్ళు ఓటేసే పరిస్థితి వస్తుందనే ఒక విశ్వాసము మీకు భవిష్యత్తు పట్ల కూడా ఆ విశ్వాసంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. అవునండి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇదే మాట్లాడుతూ వచ్చాను. దీన్ని చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ 10% ఓటింగ్ కూడా పెరిగింది. ఓటింగ్ శాతం ఒక 10% పెరిగింది. నేను కోరుకున్న 25%కి దగ్గరగా వచ్చింది కదా, 40% వచ్చింది కదా నేను అనుకున్న దాంట్లో దాదాపుగా. కనుక రేపు ఈ 10% ఎవరిని గింగిరాలు తిప్పేస్తుందో తెలియదు. ఈరోజు 82% వెళ్ళిన ఓటింగ్ భవిష్యత్తులో 90కి వెళ్ళొచ్చు, 95కి వెళ్ళొచ్చు. ఆ క్రమంలో మంచి జరుగుతుంది. ఆ క్రమంలో బెడ్ మీద ఐసీయూలో కూడా ఉంటాడండి, కోలుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అతను కూడా ఓటేసే అవకాశం వస్తుందేమో. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సాంకేతికమైన ఈ అభివృద్ధికి అక్కడ కూడా తను ఇంట్లో కూర్చుని ఉంటే ఏమి, ఐసీయూలో ఉంటే ఏమండి? నేను కోలుకున్న తర్వాత నేను రాలేను, ఏదో రెస్ట్ తీసుకుంటున్నా. ఆ సమయంలో నేను ఓటింగ్ చేయాలని నేను అనుకున్న సంకల్పించాను. అక్కడి నుంచే ఓటేసి చేస్తాడు కదా. మరి అప్పుడు 99% కూడా రావచ్చు. ఊహించలేమండి. ఇవాళ ఉన్నటువంటి విజ్ఞాన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకుని సవ్యంగా నడిపిస్తే పాలకుడు పరమాద్భుతాలు జరుగుతాయి. అటువంటిది కూడా రావాలని కోరుకుంటున్నాను. అంటే ఆ విశ్వాసమే మిమ్మల్ని తీసుకొచ్చింది. అవునండి. అంటే మొన్నటి ఎన్నికల్లో మామూలుగా మీ జై తెలుగు కాకుండా వేరే ఇండిపెండెంట్గా మీరు నిల్చున్నారు, మీతో పాటు మన పాలపర్తి శ్యామనందం నిలిచబెట్టారు. అదేంటి సార్, ఒక్కసారి వివరించండి. అంటే అసలు నేను తణుకులోంచి కూడా ఒక యుగళ సహస్రావధాని ఆయన కూడా నుంచుంటున్నాడు, మన కోట లక్ష్మీనరసింహం గారు. అట్లాగే పీటీజీవి రంగాచార్యులు గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సంస్కృతాంధ్ర పండితుడు, ఆయన విజయనగరం నుంచి అనుకున్నాం. ఇట్లా అవన్నీ చెప్పినా కూడా ఇప్పుడు బాగోదు. అలా కొంతమంది కవులు, కళాకారులు చాలామందిని నేను అనుకున్నాం. ఇది నాకు పార్టీ ఈ రిజిస్ట్రేషన్ రాలా. ఈ లోపల ఎన్నికల కోడ్లో అసలు అది రాదు అని తెలిసింది, ఇది అవి అయ్యేంత వరకు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరన్నా వచ్చి ఏదన్నా గొడవ చేసి స్వతంత్ర అభ్యర్థి అన్నప్పుడు ఇదవుతాయండి అని కొద్దిగా కొంతమంది ఇది అయ్యారు, కొంతమంది అనారోగ్యం వచ్చి కొద్దిగా ఒకళ్ళిద్దరు ఇదయ్యారు. నేను కూడా దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాల. ఎందుకనంటే ఇది ఇంకా చాలా తీవ్రమైన ప్రయత్నం చేయాలి, నాకు ఇంకా భారం ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడికి ఈ ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని నేను స్వతంత్ర అభ్యర్థిగా విజయవాడలో, ఎందుకనంటే విజయవాడ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అది హృదయస్థానం అండి, భౌగోళికంగా సెంటర్, హృదయస్థానం. ఇటు దానికి తూర్పు నియోజకవర్గం ఉంది, పశ్చిమ నియోజకవర్గం ఉంది. ఇది సరిగ్గా ఇది సెంట్రల్ మధ్యలో ఉన్నటువంటి హృదయస్థానం ఇది. నేను అక్కడి వాడిని పైగా, కనుక కులంతో సంబంధం లేకుండా నేను ఆంధ్రప్రదేశ్ హృదయాన్ని పట్టుకున్నారా మీరు? నేను హృదయంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ హృదయంలోనే పుట్టాను. అదే భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ హృదయంలో, విజయవాడ హృదయం సెంటర్, విజయవాడలో పుట్టాను.
అక్కడే పెరిగాను కనుక అక్కడి నుంచి పోటీ చేశాను. అంటే మీకు మామూలుగా గుర్తు అంటే ఏ గుర్తు? వీణ గుర్తు కదా మీరు? వీణ గుర్తు తీసుకున్నానండి నేను. మంగళగిరి నుంచి కూడా ఆయన పనసపండు తీసుకున్నారు ఆయన. అంటే మనకు కావాల్సిన గుర్తులు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక లిస్ట్ ఉంటుంది, దాంట్లో మనం 3 గుర్తులు మనం ఎన్నుకోవాలి. దాంట్లో మొట్టమొదటి గుర్తుకి పోటీ లేకపోతే వాళ్ళు అది ఇచ్చేస్తారు. నేను వీణ గుర్తు తీసుకున్నాను. వీణ, పనసపండు, మణిహారం 3 తీసుకున్నాను. దాంట్లో నాకు వీణ మొదటిది, ఎవరు దాన్ని అడగలేదు, పోటీ లేదు దానికి. నేను ముందు అడిగాను కనుక నాకు ఇచ్చారు.